ఇండస్ట్రీకి గవర్నమెంట్కు మధ్య బాగా దూరం పెరిగింది ఇటీవల జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల. ఆ దూరాన్ని తగ్గించుకోవడం కోసమే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారంటారు. బయట అట్లుంది, మీరేమంటారు? నేను కూడా అదే అనుకున్నాను. అంటే వెళ్తే మంచిదే కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ మొన్న పెట్టిన వీడియోలో పెట్టాను, పెద్దవాళ్ళంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసుకోవాలనుకుని దానికి వెళ్తున్నారు, సెట్ అయిపోతుంది అనుకున్నాను. నిజంగా సెట్ అయిపోయింది. నిజంగా అయితే ఆ ఇష్యూ వరకు అయితే సెట్ అయిపోయింది. వీళ్ళు మాట్లాడారా మాట్లాడలేదా అనేది పక్కన పెడితే ఇష్యూ సెటిల్ అయిపోయింది. దాని గురించి ఎవరు వీళ్ళు కానీ వాళ్ళు కానీ మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టున్నారు. నేను మాట్లాడతాను, ఎందుకంటే ఇట్స్ ఇన్ ద కోర్టులో తేల్చుకుంటాం అనేది వాళ్ళకి వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది, గవర్నమెంట్కి కానీ ఇటు ఈ పార్టీకి కానీ. సో ఇక దాని గురించి క్లోజ్ అయిపోయింది. ఓ సంతోషం ఏంటంటే ఆ గొడవ వదిలిపోయింది కదా, ఇంకే గొడవని పక్కన. అంటే ఏపీ నుంచి సోఫాలు పంపిస్తారు, సోఫాలు డబ్బులు పెట్టి. నేను సినిమా చూడలేదు. నన్ను ఊరికి తెలియని అడిగితే నాకు కంగారు పడతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ అని ప్రకటించాడు. ఆ పేరు ఇష్టం లేకనే చాలా మంది దూరంగా ఉన్నారు ప్రభుత్వానికి, ఇండస్ట్రీ వాళ్ళని చెప్పేసి. ఎవరు దూరంగా ఉన్నారు, ఎవరి దగ్గరగా ఉన్నారు? ఇప్పుడు నేను అందరూ వెళ్ళారు. అంతకుముందు గద్దర్ అవార్డ్స్ ఉన్నప్పుడు మేము కొంతమంది వెళ్ళాం. మేము ఇండస్ట్రీయా, నిన్న వెళ్ళిన వాళ్ళు ఇండస్ట్రీయా, లేకపోతే ఉన్న ఛాంబర్ ఇండస్ట్రీయా, ఇట్లన్నీ మాట్లాడుకుంటూ పోతే అనవసరం. ఇప్పుడు మనం దేన్నన్నా పెంచుకుంటూ పోదాం అనుకుంటే పెంచుకున్నా వచ్చేదేం లేదు. ఇప్పుడు అల్టిమేట్గా ఇవాళ సినిమా తీసే వాళ్ళది ప్రాబ్లము. వాళ్ళు తేల్చుకోవాలి, వాళ్ళు ఏం కావాలనేది వాళ్ళకి కావాలి, మనం కాదు తేల్చాల్సింది. సో వాళ్ళు ఏం చేసుకుంటారు, ఎలా చేస్తారు అనేది మనకు అనవసరం. ఇప్పుడు నిన్న వెళ్ళిన వాళ్ళైనా, మొన్న మేము గద్దర్ అవార్డ్స్ అని చెప్పి మీటింగ్ పెడితే అలాంటి వాళ్ళు మేము వెళ్ళింది అయినా కానీ మేము ఎవరూ సాల్వ్ చేయలేం. ఒక సలహా ఇవ్వగలం ప్రభుత్వానికి. ప్రభుత్వం ఆలోచించే విధానం ఏముంటే ఆ విధానం ప్రకారం పనులు నడుస్తాయి.